నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. మెంటేవారి తొట్ట సిపిఎం ఆఫీస్ వద్ద ప్రపంచ కార్మిక వర్గ మహానేత, పీడిత ప్రజల విముక్తి దాత, సోవియట్ విప్లవ రథ సారథి కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి సభ ప్రజానాట్య మండలి గీతాపాలనతో ఘనంగా నిర్వహించారు. సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బి బలరాం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ, కేవలం 54 సంవత్సరాల తన జీవిత కాలంలో లెనిన్ ప్రపంచ కార్మిక విప్లవ ప్రగతిపై చెరగని ముద్ర వేశారని తెలిపారు. మార్క్సిజం అనే సృజనాత్మకత శాస్త్ర సారాన్ని సమగ్రంగా అవగాహన చేసుకొని దాన్ని సమకాలీన సమాజ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది రష్యన్ విప్లవాన్ని విజయ పదం వైపు నడిపించిన గొప్ప విప్లవ నేత, మహానేత లెనిన్ అని కొనియాడారు. రష్యా సామ్యవాద రాజ్యవాదుల దోపిడీ శక్తులైన నిరంకుశ జార్ ప్రభు ప్యాడల్ పాలన నుండి లెనిన్ నాయకత్వంలో విముక్తిని చేసిన తొలి ఎర్ర జెండా దేశం సోవియట్ అని బలరాం అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు వైకుంఠరావు, జక్కంశెట్టి సత్యనారాయణ, జార్జి, మామిశెట్టి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. విప్లవోద్యమం ద్వారా రష్యాలో అసమానతలు, దోపిడీ లేని తొలి సామాజిక రాజ్యాన్ని నెలకొల్పి సోషలిస్ట్ సమాజ స్థాపనకు బాటలు వేసిన గొప్ప విప్లవకారుడు కామ్రేడ్ ఐవి లెనిన్ అని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. సోషలిస్ట్ విప్లవ యోధుడు ఐవి లెనిన్ శతవర్ధంతి సందర్భంగా ఆదివారం భీమవరం శ్రీనివాస థియేటర్ సెంటర్లో సిపిఐ స్థూపం వద్ద లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ, కార్ల్ మార్క్స్, యాంగిల్స్ రచనలు, కమ్యూనిస్ట్ ప్రణాళిక, దాస్ క్యాపిటల్ ఆధారంగా కార్మిక, రైతాంగ, శ్రామిక వర్గాన్ని ఏకం చేసి రష్యాలో జార్ చక్రవర్తుల అవినీతి, దోపిడీ, నియంత్రణ పాలన అంతమొందించి అసమానతలు లేని సోషలిస్ట్ ప్రభుత్వాన్ని నెలకొల్పి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప సోషలిస్ట్ విప్లవ యోధుడు లెనిన్ అన్నారు. సిపిఐ భీమవరం పట్టణ కార్యదర్శి హెచ్ రంగారావు, సీతారాం ప్రసాద్, శ్రీనివాస్, మల్లేశ్వరరావు, శివకుమార్, హర్షవర్ధన్ తదితరులు లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన్యవాదాలు అర్పించారు. లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించి క్లబ్కు పేరు తేవాలని అత్తిలి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సింగూరు చంద్రశేఖర్ అన్నారు. అత్తిలి క్లబ్ ద్వారా గతంలో పనిచేసిన అధ్యక్షులను సత్కరించారు. దాసం బాబ్జీ, మద్దాన వెంకటేశ్వరరావు, తాడిమెట్టి జయసూర్య, కురిపల్లి సత్యనారాయణ, ఉల్సు భాస్కర్రావు, సత్యబాపుచ్చిరెడ్డి, మంత్రి వెంకటరామరాజు, నిమ్మల సూరిబాబు, యాతం రాంబాబు, పట్నాల వెంకటేశ్వరరావులు సత్కరించారు. ఈ సందర్భంగా భీమవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ జి శ్రీనివాస ఆధ్వర్యంలో యోగా సెమినార్ నిర్వహించారు. క్లబ్ కార్యదర్శి తల వెంకటనారాయణ, కోశాధికారి శ్రీగా నాగేశ్వరరావు, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి టీడీపీ కార్యాలయం వద్ద అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి 495వ రోజుకు చేరింది. ఉడదలపాలెనికి చెందిన దాసం చంద్రరావు, సూరమ్మ జ్ఞాపకార్థం కుమారుడు బంగారయ్య కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం జరిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్ పులిశెట్టి చంటి, మండల టీడీపీ అధ్యక్షుడు ఆదినారాయణ, అల్తి సత్యనారాయణ, దాసరి నాగరాజు, వరి శ్రీనివాస్, బోడపాటి సూర్యచంద్రరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి కాలగొట్టిన గల కేశవస్వామి దేవాలయంలో పుష్యమాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా అన్న సమారాధన జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి హనుమాన్ శక్తి జాగరణ సమితి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో హనుమాన్ చాలీసా పాలన మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండపారాధన, శ్రీరామ పట్టాభిషేకం, హోమం, పూర్ణాహుతి అనంతరం సభ నిర్వహించారు. సిహెచ్ వెంకట సదాశివ, వాడపల్లి సూర్యతేజ తదితరులు అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బాలురు హనుమాన్ వేషధారంతో అలరించారు. శ్రీరామ నినాదంతో శోభయాత్ర నిర్వహించారు. అత్తిలి మండలం ఆడుదాం ఆంధ్ర క్రికెట్ పోటీల్లో మండల స్థాయిలో బల్లిపాటి టీం రన్నరప్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో బల్లిపాటి టీం ని సపోర్ట్ చేయడానికి బల్లిపాటి సర్పంచ్ కాసిరెడ్డి బాలాజీ, ఉప సర్పంచ్ తలాల శ్రీనివాస్ టీం ను అభినందించారు. అత్తిలి బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద 5 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న కోడికత్తు శ్రీను గురించి
అత్తిలి మండల టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కోడికత్తి శ్రీనుకు బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు తేలి చిట్టిబాబు, మేడపాటి బాలకృష్ణ, ఉప్పల పండు, కలిగి దయానందమూర్తి, మద్దా సుధాకర్, కొండే శ్రీను, నేలపాటి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం గుమ్మంపాడు శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేల వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. జనసేన తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుడివాడ రామచంద్ర స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రధాన నిర్వాహకుడు పులపర్తి రవీంద్ర ఫణిగోపాల్, అర్చకుడు శ్రీహరి గోపాల్, గిరిజ, పులపర్తి పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఆలయ కమిటీ వారు అన్నదానం జరిపారు. తణుకుపట్నం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆనుకుల వెంకటేష్ ఆధ్వర్యంలో తణుకుపట్నం నుండి 70 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్మిల రాధాకృష్ణ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాల్లో యువత భవిష్యత్తు నాశనం చేశాడని అన్నారు. యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా యువత భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే యువత భవిష్యత్తు బాగుంటుందని, యువతకు ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి కలుగుతుందని ఎదురు చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆశ కలిగి యువత పార్టీలో చేయడం సంతోషమని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ దొమ్మెటి వెంకట సుధాకర్, కలగరి వెంకటకృష్ణ, ఒమ్మి రాంబాబు, తాతపూడి మారుతీరావు, తెలుగు యువత ఉపాధ్యక్షులు బట్టివిలి నాగరాజు, గుత్తుల రంగారావు, జక్కంశెట్టి వెంకటేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకుపట్నంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఆకుల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో తణుకుపట్నం నుంచి పలువురు యువత దాదాపు 50 మంది పైగా యువకులు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం. వారందరికీ కూడా సాదరంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఈరోజు 4.5 సంవత్సరాలు పూర్తయిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లోనూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి యువతకి హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా అమలు కాకుండా ఈరోజు యువత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్రంలో యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి దాదాపు 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు యువతని మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమై ఈరోజు యువతని నిర్లక్ష్యం చేయడం వల్ల యువతంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పట్ల వారందరూ కూడా ఈరోజు పూర్తిగా అసంతృప్తితో ఉన్న పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే యువత భవిష్యత్తు బాగుంటుంది, మనందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది అనే ఒక ఆశతో యువత అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు తణుకుపట్నంలో కూడా పలువురు యువకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏర్పరచబోయే ప్రభుత్వంలో వీరందరికీ కూడా ఒక ఆశ కలిగి చాలా పెద్ద ఎత్తున చేరటం వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి దించే వరకు కూడా యువత అంతా కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ఏర్పరిచే ప్రభుత్వం రావాలి. అదేవిధంగా వారందరికీ కూడా మరలా మంచి రోజులు వస్తాయి. ఏదైతే గత 4.5 సంవత్సరాల నుంచి ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, యువకులు ఉద్యోగాలు రాక, ఉపాధి లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి రావాలని కోరుకుంటూ వారందరికీ కూడా రాబోయే ప్రభుత్వంలో మంచి స్థాయి కల్పిస్తూ వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చేలాగా ప్రయత్నం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యువత అందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ ప్రభుత్వాన్ని మన అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి యువత అంతా కూడా మంచి పట్టుదలతోటి ఈ నిమిషం నుంచి కూడా మనకి ఇంకా 80 రోజులే ఉంది ఎలక్షన్కి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్లో బాగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఆర్మిల రాధాకృష్ణ గారిని కూడా గెలిపించవలసిన సందర్భంగా కోరుకుంటూ తణుకు కిల్లి, బీడీ, సిగరెట్, సోడా, కూల్ డ్రింక్స్ వర్తక సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసింది. తణుకు బీసీ కళ్యాణ మండపం వద్ద జరిగిన కార్యక్రమంలో గౌరవాధ్యక్షునిగా బోయిడి అన్నవరం, కార్యదర్శిగా గమిడి సుబ్బారావు, కోశాధికారిగా కొమ్మిన రాంబాబు, ఉపాధ్యక్షునిగా పైబన యేసుబాబు,
ఉపాధ్యక్షునిగా పెద్దిరెడ్డి ఈశ్వరరావు, చుండూరున సత్యనారాయణమూర్తి, సహాయ కార్యదర్శిగా శ్రీరామ్ శ్రీనివాస్, శంకర వెంకటేశ్వరరావు, ముఖ్య సలహాదారుడిగా గుమ్మల హనుమంతరావు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆఖరి వరకు ఎవరు కూడా వెళ్ళద్దు. యువ సంఘం వారు మిగిలిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడ ఎదురు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కొత్త రాము గారు అంటే మనకి ఏసీఎం సిగ్నల్ బ్యాలెన్స్ చేసుకుంటాం. 4 మన సంఘం తరపున చిరు సత్కారం అండి. మరొకసారి చూడండి. పేదరికం లేని సమాజం సృష్టికర్త లెనిన్ అని సిపిఎం పట్టణ కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. ఆదివారం అమరవీళ్ల భవనం వద్ద కామ్రేడ్ ఐవి లెనిన్ శతవర్ధంతిని సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జోహార్ లెనిన్, సాధిస్తాం లెనిన్ ఆశయాలు, నశించాలి సామ్రాజ్య వాద్యం, వర్ధిల్లాలి సోషలిజం అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ మార్క్స్ రచించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఆధారంగా మరో ప్రపంచం సృష్టించారని అన్నారు. అమెరికన్ సామ్రాజ్యాన్ని ఎదురు నిలబడి పోరాటం చేశారని అన్నారు. అదనపు విలువ కార్మికులకు ప్రజలకు అందించిన వ్యక్తి లెనిన్ అని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గార రంగారావు, గోవిందరాజు, సత్యనారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా తణుకులో అయోధ్య రామ వైభవ యాత్ర ఘనంగా నిర్వహించారు. తణుకు వేల్పూర్ రోడ్లో వీరనారాయణ టాకీస్ వద్ద నుండి బయలుదేరి ఆర్ట్స్ కాలేజ్ వద్ద వరకు జరిగినదని విశ్వ హిందూ పరిషత్ సమరత సేవా సంస్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రకాల వేషధారణలతో, భజనలతో, సంస్కృతి నృత్యాలతో, కోలాటాలతో, వివిధ రకాల వాహనాలతో స్వామివారి కళ్యాణ విగ్రహాలను పల్లకీలో ఊరేగిస్తూ తణుకు వేల్పూర్ రోడ్డు, రాష్ట్రపతి రోడ్డు మీదుగా ఆర్ట్స్ కాలేజ్ వద్దకు చేరుకుందని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు ర్యాలీలో పాల్గొన్నారు. తణుకు రోడ్లన్నీ జై శ్రీరామ్ నామంతో మారుమ్రోగాయి. గొడుగులన్నీ కూడా ఎదుగు రావాలమ్మా. की
ఈరోజు ప్రాముఖ్యత ఏంటి అనేది మొత్తం దేశమంతా ఎక్కడ చూసినప్పటికీ కూడా పండుగ వాతావరణమే. దీనికి కారణం ఏంటి అంటే 500 సంవత్సరాలుగా కష్టపడి హిందువులందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకున్నటువంటి ఆ అయోధ్యలో కావలసినటువంటి రామలల్ల రేపు ఆయన పునఃప్రవేశం చేస్తారు. రేపు బృందానికి మిట్ట మధ్యాహ్నం శ్రీ స్వామివారు వచ్చేస్తున్నారు. దీనిని సాధించుకున్నటువంటిది ఏంటి అనేది మనం ఆలోచిస్తున్నట్లయితే ఒక్కటే సమాధానం మనకు వినిపిస్తుంది. ఈ దేశంలో ఏర్పడుతున్నటువంటి హిందూ ఐక్యత విధర్మీయుల పాలిట శాపంలాగా, విధర్మీయుల గుండెల్లో గుణపంలాగా దిగగలిగినటువంటి ఈ దేశంలో హిందూ ఐక్యత దానిని అత్యవసరంగా గుర్తించినటువంటి ప్రతి ప్రదేశం కూడా అసలైనటువంటి సార్వభౌముడు శ్రీరామచంద్ర ప్రభువుల వారే అని గమనించినటువంటి మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా పండుగ వాతావరణంగా
గుర్తు చేసుకుంటూ చేసేటటువంటి పదం కలుపుకుంటూ చేస్తున్నటువంటి హిందూ సంఘటిత యాత్రలో ప్రతి హిందూ బంధువు పాల్గొనాలి. మమ్మల్ని పిలవలేదు, ప్రభువుల వారు మన పరిపాలకులుగా వచ్చేశారు. ఇంకా మనకి కావాల్సింది రామరాజ్య స్థాపనే అని చెప్పి మనమందరం అకుంఠిత దేశంలో దీక్షాబద్ధులమై శ్రీరామచంద్ర ప్రభువుల వారు నేర్పినటువంటి హిందూ ఐక్యతని మనం సాధించుకోవడం కోసం అడుగు అడుగు కలుపుదాం, పల్లె పల్లె కలుపుదాం, బిందువు బిందువు కలిసి సముద్రంలో పోటెత్తినట్టుగా ప్రతి హిందువు ప్రతి గడప గడప నుంచి కూడా హిందూ కథలొచ్చి కులాలకు అతీతంగా నేను హిందువుని అని ప్రకటించుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ హిందూ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి మనమందరం కూడా దీక్షాబద్ధులు కావాల్సినటువంటి కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ తణుకు పట్టణంలో కూడా మన పిఆర్ గారు అలాగే మన పెద్దలందరూ కూడా నిర్ణయించినట్టు శోభాయాత్ర జరిపించుకోవాలి అని, ఇది మనందరి పండుగ జరిపించుకోవాలి అని నిర్ణయించినందుకు గాను రా హిందువా. 500 సంవత్సరాల భారతీయుల కళ సాకారమైనందుకు మనందరం కూడా అదే ఉత్సాహంతో ఈ 2 రోజులు రామనామ జపం చేస్తూ జై శ్రీరామ్ అంటూ నిర్వహిస్తూ ఇలాగ మరి ఈ అయోధ్య రామ వైభవ యాత్రను చేసుకుంటూ అలాగే రేపు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు రేపు సాయంత్రం అంటే 12 గంటలకు మనకి ప్రతిష్ఠ జరుగుతుంది. సాయంత్రం అందరి ఇళ్లలో కూడా అన్ని చోట్ల కూడా దేవాలయాల్లో 5 దీపాలు వెలిగించి దీపావళి జరుపుకుందాం. అలాగే ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం అంతా కూడా హిందుత్వాన్ని అలాగే శ్రీరామనామాన్ని జపించి మొత్తం భారతదేశం అంతా కూడా హిందుత్వాన్ని పోషించడానికి అని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.